కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ కేబినెట్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రిని, మంత్రులు, మినిస్టర్లను సీఎం నమ్మడం లేదు. రేవంత్ కర్రపెత్తనంపై అమాత్యులు గరంగరం అవుతున్నారు. స్వలాభం కోసం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రజల ముందు డమ్మీలుగా చూపిస్తున్నారని సీఎంపై మంత్రులు భగ్గుమంటున్నారు. ఎప్పటికైనా ముఖ్య నేత బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్న వాదనను వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ సహచరులకు ముఖ్యమంత్రికి మధ్య అగాధం రోజురోజుకు పెద్దదవుతుంది. సీనియర్ మంత్రులు ఒకవైపు, సీఎం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి కర్రపెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లిపోతున్న నేపథ్యంలో గుడ్డిదీపం వెలుగులోనే ఇల్లు చక్కదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. 1,50,000 కోట్ల విలువైన మూసీ ప్రాజెక్టు టెండర్ అయినా, 5 లక్షల కోట్ల విలువైన హిల్ట్ పాలసీ అయినా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన 2,000 కోట్ల విలువైన కాంట్రాక్టర్ అయినా, ఎంత తిన్నా తరగని గని సింగరేణి టెండర్ అయినా, చివరకు 54 కోట్ల సెల్ ఫోన్ కొనుగోళ్లైనా పనేదైనా ముఖ్యమంత్రి సూచించిన మనుషులకు లేదా ఆయన బినామీలకు మాత్రమే పోతున్నాయని ఇంకో సీనియర్ మంత్రి వాపోయారు. తన ప్రమేయం లేకుండానే సీఎంఓ టెండర్ ఖరారు చేసిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ టెండర్ విషయంలో చెలరేగిన వివాదానికి సంబంధించిన ఫైల్లో సీఎం జోక్యం చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ వివాదంలో ఇప్పటికే ఓ ఐఏఎస్ వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ శాఖ మంత్రినే తొలగిస్తారని ఓ వర్గం సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖలో కోడిగుడ్ల టెండర్ను ఖరారు చేసింది సీఎంఓనే అని నల్గొండకు చెందిన కాంగ్రెస్ పెద్దాయన, ఆయన కొడుకుల సిఫార్సు మేరకు సీఎం కల్పించుకొని ఆ జిల్లాకే చెందిన కోళ్ల వ్యాపారికి టెండర్ను కట్టబెట్టారని మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసిందే. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పోస్టింగులు పొటెన్షియల్ రెవెన్యూ డివిజన్లో అయితే ఆర్డీఓల పోస్టింగులను కూడా ముఖ్యమంత్రి ఆచితూచి ఇస్తున్నారని సీనియర్ మంత్రులు వాపోతున్నారు. సెక్రటరీ స్థాయిలో ప్రతి హెచ్ఓడి, ఆయన సబార్డినేట్ పోస్టింగ్లోనూ సీఎం జోక్యం చేసుకుంటున్నారని, ఫక్తు తనవాడే అని నిర్ధారణ అయిన తర్వాతే పోస్టింగ్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారమంతా సీఎంఓలో కీలకంగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారి కనుసన్నల్లో జరుగుతుందన్నది మంత్రుల మాట. కలెక్టర్లకు, హెచ్ఓడీలకు పోస్టింగ్లు ఇచ్చేటప్పుడే తాను గాని, సీఎంఓలోని కీలక అధికారి గాని, షాడో సీఎం గాని ఫోన్ చేస్తేనే పని చెయ్యాలని ట్రైనింగ్ ఇస్తున్నారని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి ఒత్తిడి చేసినా తనకు చెప్పకుండా చేయవద్దని ముఖ్యమంత్రి తేల్చి చెప్తున్నారని సీనియర్ మంత్రులే వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యూరోక్రాట్లు తమ మాట ఎందుకు వింటారని వారు వాపోతున్నారు. మంత్రి కూర్చొని చేయాల్సిన రివ్యూలను డిప్యూటేషన్ మీద వచ్చిన సీఎంఓ అధికారి చేస్తారా అని ఓ మంత్రి తన సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో ఓ మంత్రి, ఆమె కుమార్తె పెట్టిన పంచాయతీ చర్చనీయాంశంగా మారింది. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో నేరుగా సీఎం సన్నిహితుడే కీలకంగా మారడం సంచలనం సృష్టించింది. సదరు మంత్రి కుమార్తె చేసిన ఆరోపణలు కేవలం దూషణలు కాదని, మంత్రుల మధ్య టెండర్ల పంచాయతీ, ముఖ్యమంత్రి సోదరుల భూదందా గురించి చెప్పిన నిజాలని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. ముఖ్యమంత్రి తన నిజాయితీని నిరూపించుకునేందుకు విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు. సదరు మంత్రిని తొలగిస్తే ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం బయటపడుతుందని భయపడ్డారా అని నిలదీశారు. ఆర్టీఏలో మంత్రి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఆ శాఖ మంత్రి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసిందే. సీఎం నమ్మకస్తుడు రాజ్యాంగేతర శక్తిగా మారి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఆర్టీఏలో మంత్రి మాటకు విలువలేదు కానీ సదరు రాజ్యాంగేతర శక్తి మాటే శాసనమని చెప్తున్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయాయని, పైగా సదరు మంత్రి నోటు దురుస్థానంతోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె వరకు వచ్చారని సీఎం ఉల్టా నిందించినట్టు తెలిసిందే. రవాణా శాఖలో చెక్పోస్టుల రద్దు, ఏసీబీ దాడుల సదరు మంత్రి ప్రమేయం లేకుండానే జరిగిపోయాయని అంటున్నారు. సదరు మంత్రికి ఆ శాఖ నిర్వహణ చేతకావడం లేదనే తప్పుడు ప్రచారం మొదలుపెట్టి అసమర్థ ముద్ర అంతగట్టినట్టు చెప్తున్నారు. సినిమాటోగ్రఫీ శాఖలోనూ షాడో సీఎంఓ నాయకులదే పెత్తనంగా మారినట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు తన శాఖకు సంబంధించిన ఒక్క విధానపరమైన నిర్ణయము తాను తీసుకోలేదని సదరు మంత్రి చెప్పినట్టు తెలిసిందే.
ఇక సినిమా వాళ్ళైతే తనను ఆ శాఖ మంత్రిగా కూడా గుర్తించడం లేదని, తనకు ఆ శాఖ వద్దే వద్దని సదరు మంత్రి పట్టుబడుతున్నట్టు తెలిసిందే. మరో మంత్రి ఇప్పటి వరకు ఒక్క పిఆర్ఓను కూడా పెట్టుకోనన్నట్టు తెలిసిందే. తనకు ప్రోటోకాల్ ఉంటే చాలని శాఖాపరమైన వ్యవహారాలను ముఖ్యమంత్రినే చూసుకోమని తెగేసి చెప్పినట్టు తెలిసిందే. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తాను అనుకోవడం లేదని టీడీపీ నుంచి ముఖ్యనేతతో వచ్చిన ఓ మంత్రి కుండబద్దలు కొట్టారు. ఎప్పటికైనా ఆ ముఖ్యనేత బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్న వాదన వినిపిస్తుంది. మొత్తంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండే కాంగ్రెస్లో మంత్రుల మీద కర్రపెత్తనం చేసే సంస్కృతి ఒక్క తెలంగాణలో మాత్రమే జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.